చందమామ కథ. ఇరుకున పడిన ఎలుగుబంటి. ఒకసారి నక్కకు కూరలు పండించాలని తోచింది. అందుచేత తన ఇంటి వెనక ఉన్న దొడ్డి యావత్తు తవ్వి కూరగాయ మొక్కలు వేసింది. అవి పెద్దవై కాయలు కాసే సమయానికి అవి చెట్ల మీద మాయం కాసాగాయి. ఎవరో తన కూరలు దొంగిలిస్తున్నారని తెలుసుకుని నక్క దొంగను పోల్చుకోవటానికి ఎంతో ప్రయత్నించింది. కానీ దొంగ ఎవరైనది తెలియరాలేదు. నక్క దొడ్డిలో కూరలు దొంగిలిస్తూ వచ్చినది మరెవరో కాదు, కుందేలే. కానీ కుందేలు ఎంతో మెలకువతో ఈ దొంగతనం చేయటం వల్ల నక్కకు దొంగ ఆచూకీ తెలియలేదు. నక్క చిట్ట చివరకు దొంగ వచ్చే మార్గం తెలుసుకున్నది. దొడ్డి చుట్టూ ఉన్న కంచెలో ఒకచోట కంత ఉన్నది. దొంగ ఆ కంతలో నుంచి వస్తూ ఉండాలి. ఈ సంగతి తెలియగానే నక్క దొంగను పట్టడానికి ఒక ఉపాయం చేసింది. కంచె వెంబడి పెరుగుతున్న వెదురుగడకు ఒక తాడు కట్టి దాని చివర ఒక ఉచ్చు పెట్టింది. తర్వాత వెదురుగడను వంచి ఉచ్చు కంత వద్దకు వచ్చేటట్టుగా అమర్చింది. కంతలో నుంచి ఎవరైనా లోపలికి కాలు పెట్టగానే వెదురుగడ పైకి లేచేటట్టు బోను అమర్చి నక్క తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కుందేలు వచ్చి కంతలో నుంచి ముందు కాళ్ళు దూర్చగానే కుందేలు నడుముకు ఉచ్చు చిక్కుకున్నది. వెదురుగడ పైకి లేచి కుందేలు భూమికి అంత ఎత్తున గాలిలో వేళ్లాడసాగింది. కుందేలుకు ఏమి చేయాలో పాలుపోలేదు. ఎవరో వచ్చి తనను రక్షిస్తారా అని చుట్టూ చూస్తుండగా అటుగా ఎలుగుబంటి తేనెతుట్టెల కోసం వెతుకుతూ వచ్చింది. ఎలుగుబంటి అన్నా అని కుందేలు కేకపెట్టింది. ఎలుగుబంటి తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో, అదేమిటి, అక్కడేం చేస్తున్నావు అన్నది. నక్క పెరడుకు కాపలా కాస్తున్నాను. తెల్లవార్లు కాపలా కాస్తే రూపాయి ఇస్తుంది నక్క. అయితే చిక్కేమి వచ్చిందంటే నన్ను చూసి దొంగలు భయపడటం లేదు. నీపాటి గాంభీర్యం నాకు లేదాయే. పోనీ ఈ పని నువ్వే చేస్తావా ఏమిటి, పిల్లలు గలవాడివి అన్నది కుందేలు. ఎలుగుబంటికి ఆశ పుట్టింది. అది వెదురుగడను వంచి కుందేలుని కిందికి దించి ఉచ్చులో నుంచి తప్పించి ఆ ఉచ్చులో తానే ఇరుక్కున్నది. కుందేలు వెంటనే పరిగెత్తిపోయి నక్కను లేపి, నక్కబావా, దొంగ ఉచ్చులో పడ్డాడు, చూదువుగానిరా అని పిలిచింది. నక్క చేతికర్ర తీసుకుని వచ్చి ఎలుగుబంటిని చూసి, నీకు ఇదేం రోగం అన్నది. ఎలుగుబంటి ఏదో చెప్పబోయింది. దాని నోటి మీద కొట్టు అన్నది కుందేలు. నక్క ఎలుగుబంటి నోటి మీద కర్రతో కొట్టసాగింది. ఈ లోపల కుందేలు పారిపోయి దారిలో ఒక మడుగుంటే అందులో ముక్కుదాకా మునిగి కూర్చున్నది. కాసేపటికి ఎలుగుబంటి జరిగిన సంగతంతా నక్కకు చెప్పి ఉచ్చు నుంచి బయటపడి కుందేలు కోసం వెతుకుతూ బయలుదేరింది. అది మడుగు దగ్గరికి వచ్చి కుందేలు తల చూసి గోదురుకప్ప అనుకుని, గోదురుకప్ప, కుందేలు ఇటు వచ్చిందా అని అన్నది. ఇప్పుడే ఇటు వెళ్ళింది అన్నది కుందేలు. ఎలుగుబంటిని తప్పుదారిన వెళ్ళనిచ్చి కుందేలు నిశ్చింతగా తన ఇంటికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.